హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికి హ్యాపీ కనుమ రోజు వచ్చేసి రథం ముగ్గు వేయాలి కదండి. అది కూడా మా అమ్మ వేసిందండి ఈసారి సంక్రాంతికి. మొత్తం 3 days భోగి, మకర సంక్రాంతి, అలాగే కనుమ రోజు 3 రోజులు ముగ్గు అమ్మ వేసిందండి. రథం ముగ్గు వేసిందండి, చాలా బాగా వేసిందండి. నాకు కూడా ఇలా తిప్పి వేసేటివి మాత్రం చాలా బాగా వేసిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా అమ్మాయి వేసిన ముగ్గు, రథం ముగ్గు. ఉదయాన్నే లేసేసి ముగ్గు అయితే కంప్లీట్ చేసేసిందండి. పాపం మీరు తొందరగా ముగ్గు వేసేసింది. ఆ లోపు నేను ఇంట్లో అంతా క్లీన్ చేసేసుకొని పూజ కూడా అయితే సింపుల్గా చేసేసానండి. ఇలా అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి వడ ప్రిపేర్ చేయమనిందండి. నైటే చెప్పేసింది. అందుకనేసి నైటే మినప్పప్పు నానబెట్టి పెట్టేసుకున్నానండి. గ్రైండ్ చేసేసి పెట్టేశానండి. ఇందులో వచ్చేసి అల్లం, అలాగే జీలకర్ర, కొద్దిగా పచ్చి కొబ్బరి కట్ చేసి వేసానండి. వంట సోడా వేసి ఉప్పు వేసేసి గ్రైండ్ చేసి కలిపి పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి ఆయిల్ హీట్ చేసేసి వడ వేస్తున్నాను. నేను ఇలా కాఫీ ఫిల్టర్తో సాయంతో వేస్తానండి. వడ బాగా వస్తుంది. మనకు కాలుతుంది చెయ్యి అనే భయం కూడా లేకుండా ఈజీగా వేసేయచ్చండి. జస్ట్ అలా కాఫీ ఫిల్టర్కి అయితే తడి చేసేసి ఇలా మనం తగినంత పిండి పెట్టేసి హోల్ పెట్టేసి వడ వేసేయడమే అండి. చాలా ఈజీగా వేసేయచ్చండి. ఈ టిప్ పాటించండి. వడలని భయపడే వాళ్ళు కూడా ఈజీగా వేస్తారండి. అస్సలు ఆయిల్ అనేది చిట్టకుండా వేసుకోవచ్చండి. వడలు కూడా రౌండ్గా వచ్చేస్తాయి. బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. నేను వచ్చేసి 50% ఫ్రై చేస్తానండి వడ మాత్రం. ఫస్ట్ అయితే ఇలా కొద్దిగా కాలిన వెంటనే తీసి మళ్ళీ ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటానండి. తర్వాత మళ్ళీ వచ్చేసి అవి సెకండ్ టైం అయితే డీప్ ఫ్రై చేసుకుంటే కన్నా మనకు అప్పుడు వడ అనేది క్రిస్పీగా క్రంచీగా ఉంటుందండి. లోపల సాఫ్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా చేయండి. వడ అయితే చాలా బాగా వస్తుంది. డైరెక్ట్ ఒకేసారి మనం కాల్చడం వల్ల సరి కాలవండి. ఇలా ఒకసారి దేవి తర్వాత మళ్ళీ అవి డీప్ ఫ్రై చేసామంటే కానీ చాలా బాగా వస్తుంది. ఆయిల్ ఏం పీల్చుకోండి. అందరు ఆయిల్ పీల్చుకుంటాయి అనుకుంటారేమో. ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోవండి. మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి వడలు మాత్రం. చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా కాలాయో చూడండి. అస్సలు ఆయిల్ కూడా మీకు కనిపించచ్చు చూడండి. నేను ఆయిల్లోంచి తీసిన వెంటనే ఒక గిన్నెలో వేసేసాను. అసలు ఆయిల్ అనేది కూడా కనిపించదండి. లైట్గానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా అయితే ఇటు పాటించండి. వడలు వేయించేటప్పుడు ఇలా 2 సార్లు వేయించి తీయండి. వడలు చాలా బాగా వస్తాయండి. నేను వీటిలోకి వచ్చేసి కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేశానండి. అది పచ్చి కొబ్బరి, పప్పులు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం, వెల్లుల్లి వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేసుకున్నానండి. పచ్చడి చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది చేసేసానండి. వడ అయితే చేసేసాను. ఈరోజు కనుమ రోజు స్పెషల్ అయితే వడ ప్రిపేర్ చేసేసాను. అలసంద వడ చేద్దాం అనుకున్నా కానీ వద్దనేసి అమ్మాయి మినప్ప వడని అడిగిందండి. అందుకనేసి ఓకేలని వడ పెట్టేశాను. చాలా బాగా చూడండి ఎంత బాగా కాలాయో వడలు. అందరం కలిసి అయితే టిఫిన్ చేసేసామండి. ముగ్గురం కలిసి కూర్చొని టిఫిన్ చేసేసేసాము. మధ్యాహ్నం కనుమ స్పెషల్ అంటే నాన్ వెజ్ ఉండాలి కదండి. మా వారేమో మటన్ తెచ్చారండి. మా అమ్మాయికి ఏమో పాపం మటన్ వద్దంటుంది. కానీ సండే చికెన్ తినింది కదా అనేసి వద్దులేమ్మ అంటే ఓకే మమ్మీ అనేసింది. అందుకనేసి మటన్ అయితే తీసుకొని వచ్చారండి. ఇద్దరు తండ్రి కూతురు వెళ్ళి వాళ్ళు తీసుకొని వచ్చారు. తెచ్చిన తర్వాత అయితే మటన్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నామండి. బాగా క్లీన్ చేసిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో అయితే ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి 2 కట్ చేసి వేసేసి దూరగా వేయించుకోవాలండి. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 1 స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. వేసి అది కూడా బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వేసిన తర్వాత మటన్ కడిగి పెట్టుకున్నాం కదండి. ఆ మటన్ అంతా వేసేసానండి. మటన్ కూడా వచ్చేసి ఈరోజు 1/2 కిలోనే తీసుకొచ్చారండి. ఎక్కువ వద్దని చెప్పేసానండి. నాన్ వెజ్ అంటే ఒక పూట తింటే చాలండి. మళ్ళీ తినాలనిపించదు కదా. అందుకనేసి అంటే కర్రీ పండగ అంటే మనకు ఉండాలి కాబట్టి కంపల్సరీ అయితే మళ్ళీ సండే ఎలాగో అమావాస్య పాప హాస్టల్కి వెళ్ళిపోతుంది వద్దని చెప్పేసి ఈరోజు తీసుకొని వచ్చానండి. చేసేసాను. బాగా మటన్లో ఆవిరి అంత వాటర్ అంతా ఇంగిపోయేంత వరకు బాగా ఉడికించాలండి. తర్వాత వచ్చేసి మనం టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ముక్కల్లో నీరు వచ్చేంత వరకు ఇంగిపోయేంత వరకు మగ్గనివ్వాలండి. ఆయిల్లోనే ముక్కలు మాత్రం చూడండి బాగా మగ్గాయి కదా. మగ్గిన తర్వాత కారం అనేది యాడ్ చేస్తున్నానండి. నేను 2 టేబుల్ స్పూన్ దాకా అయితే కారం యాడ్ చేస్తాను. మనం తినేదాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసేసుకోవాలి. కారం వేసిన తర్వాత కలుపుకోవాలండి. చాలా సింపుల్గా చేసేయచ్చండి. మటన్ కర్రీ కూడా ఏం ఎక్కువ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి తప్పకుండా ఒకసారి. ఇప్పుడైతే జస్ట్ మూత పెట్టేసి ఉడికిస్తున్నానండి. కొంచెం నీరు ఇంకొంది కదా, నీరంతా ఇంగిపోయేంత వరకు ఉడికించాలండి. అప్పుడు మనకు మటన్ వాసన అనేది రాదు. పిల్లలు కూడా బాగా తింటారండి. ఇది వచ్చేసి నేనైతే ఫస్ట్ టమాటో, కొంచెం కొబ్బరి, ధనియాలు, జీలకర్ర వేసేసి గసగసాలు వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసేసి
మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నానండి. వాటర్ వేసేసి గసగసాలు వేయడం వల్ల మటన్ కర్రీ అనేది చాలా టేస్ట్ కోసం థిక్నెస్ వస్తుందండి. మసాలా అయితే రెడీ అయిపోయింది, అది పక్కన పెట్టేసాను కదండి. ఇప్పుడు మటన్ కూడా ఉడుకుతుంది చూడండి. బాగా ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ కలిపానండి మొత్తం అంతా. చూడండి కారం వేసిన తర్వాత కూడా అంతా ఇంగిపోయింది, దగ్గరకు వచ్చేసింది మటన్ అంతా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటో పేస్ట్, అది వేసేయాలండి. వేసేసి మనం బాగా కలుపుకోవాలండి. అంత మసాలా వచ్చేసి ఇదేనండి, నేను ఇంకా ఏం యాడ్ చేయలేదు. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి కర్రీ మాత్రం, ఇది చాలా బాగుంటుంది. అంత వేసిన తర్వాత చూడండి ఎంత థిక్గా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మటన్ అయితే. బాగా ఉడుకుతుందండి, ఆయిల్ తేలుతుంది కదా. ఈ టైంలో మనం మిక్సీ జార్లో ఒక టీ గ్లాస్ దాకా అయితే వాటర్ వేసేసి అలా ఉడిపేసి వేసేసానండి. ఇంకా వేసేసి మళ్ళీ కొంచెం ఉడకనివ్వాలండి. ఇది కొంచెం ఉడికిన తర్వాత చూడండి థిక్గా ఉంది కదా. ఇంకా మనం కావాలంటే గ్రేవీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇంకా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసిన తర్వాత బాగా ఉడుకుబట్టింది చూడండి. ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి ఒక స్పూన్ అయితే మటన్ మసాలా వేసేసానండి. మీ ఇష్టం, ఏ మసాలానే యాడ్ చేసుకోవచ్చండి. మటన్ మసాలా నేను వచ్చి బాదుషా మటన్ మసాలా వేసాను. ఒక స్పూన్ దాకా అయితే వేసాను. వేసి కలిపేసానండి. కలిపిన తర్వాత కొంచెం అయితే కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసానండి. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం ఉడికించాలండి. ఉడికించిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రావాలండి. మటన్ ఆల్రెడీ నేను సగం ఉడికిందండి, కానీ ఇంకా 5 విజిల్స్ దాకా రావాలి. కొంచెం ముదురుగా ఉంది మటన్ మాత్రం, అందుకనేసి విజిల్స్ అయితే అన్నీ వచ్చేసాయండి. 5 విజిల్స్ వచ్చేసాయి. ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. మటన్ ఎంత బాగా ఉడికింది, అస్సలు ఆయిల్ అంతా తేలిందండి. మటన్ మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్న ఫ్యాట్ ఉంటుంది కదండి, ఆయిల్ అనేది వచ్చేస్తుంది చూడండి. థిక్గా రెడీ అయిపోయింది మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎమ్మీగా అసలు. మీలో ఎంతమందికి ఇష్టం అండి ఈ ఎముక అంటే? నాకైతే కానీ చాలా ఇష్టం అండి. నేను ఆ ఎముకలు తప్ప నుంచి పీసులు కూడా తినండి సరిగా, అంత ఇష్టము. తినండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీ రెడీ చేశాను. చపాతీ అయిపోయింది, మటన్ రెడీ అయిపోయింది. పుల్కా టైప్లో కాల్చానండి, ఆయిల్ లేకుండా ఓన్లీ స్టవ్ పైన కాల్చేసుకున్నాను చపాతీ. అలాగే రైస్ చేసేసానండి. వైట్ రైస్ అడిగింది ఈరోజు. కలర్ రైస్ చేస్తా అంటే వద్దని చెప్పేసి వైట్ రైస్ అడిగింది. ఆమె ఎలాగో మటన్లో సూపు అలాగే మెత్తని పీసులే తింటుందండి. అందుకనేసి ఎగ్స్ కూడా బాయిల్ చేసి ఇచ్చానండి. అందుకనేసి బాయిల్ ఎగ్ ఆమ్లెట్ వేస్తావు మమ్మీ అని అడిగింది. ఓకేలే నాన్న చేస్తాలే అని చెప్పేసి బాయిల్ ఎగ్ ఆమ్లెట్ అయితే మళ్ళీ ట్రై చేస్తాను. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదండి, మళ్ళీ ట్రై చేస్తున్నప్పుడు ఆమె హాస్టల్లో ఉందండి. ఈరోజు అడిగింది, సర్లే నాన్న చేస్తాలే అని చెప్పేసి చిన్న కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసానండి. వేసి కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఎగ్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసి కొంచెం ఫ్రై చేయాలండి ఎగ్గుని మాత్రం ఇందులోనే. కానీ నాకేమో టేస్ట్ అయితే అలాగే ఉందండి. సేమ్ ఆమ్లెట్ ఎగ్ తిన్నట్టు ఫీలే ఉంటుంది, కానీ అదేమో ఎక్కువ ఏం లేదండి. వైరల్ అయిపోయింది కదండి ఈ వీడియో మాత్రం. నేను కూడా ఫస్ట్ అప్పుడులో చేశానండి, కానీ ఇప్పుడు మా అమ్మాయి అడిగినందుకు మళ్ళీ ట్రై చేస్తున్నాను. అలాగే ఒక ఎగ్ అయితే బీట్ చేసేసి అందులో కొంచెం ఉప్పు కారం ఆమెనే వేసేసుకుందండి. తగినంత కారం, స్పైసీ అంటే మా ఆమెకి ఇష్టము. వేసేసుకున్న తర్వాత అయితే ఆ ఎగ్ కూడా వేసానండి. ఎగ్ వేసిన తర్వాత ఫైనల్లీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసానండి. వేసేసి కొంచెం కాలిన తర్వాత టర్న్ చేసేసానండి. టర్న్ చేసేసిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసేసి కాలిన తర్వాత తీసేసుకోవడమేనండి. కానీ తిప్పేటప్పుడు కొంచెం ఇబ్బంది అండి, మనం విరిగిపోతుంది. అలాగనేసి 2 ఎగ్స్ వేస్తే కానీ మొత్తం వచ్చేస్తుంది. కానీ చిన్న కడాయి కదండి, ఒక ఎగ్గే సరిపోయిందండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేస్తున్నాను. ఆమె తినే ప్లేట్ అయితే తెచ్చేసుకుంది. అమ్మ ఎంత బాగా వచ్చిందో, బోండం లాగా ఉందంటుందండి ఆమె కూడా. కానీ వేడిగా ఉందండి, కట్ చేస్తామంటే సరే అనేసి అయినా కట్ చేయాలని చెప్పలేదు. కట్ చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో, బాగా కాలిందండి. మా అమ్మాయికి ఏమో నచ్చిందంట, బాగుంది మమ్మీ అని చెప్పిందండి తినేసి. ఎలాగో నేను వంట చేస్తున్నాను, వంట చేసేలోపు మా అమ్మాయి రేగువడలు అడిగిందండి. ఇలాగో ఇవి వచ్చేసి భోగి రోజు తీసుకుని వచ్చాము పండ్లు. మా తమ్ముడు ఊరి నుంచి కూడా తెచ్చాడు కొన్ని, నేను ఇక్కడ కొనుక్కొచ్చాను. మనం అదే పల్లెటూర్లు ఉంటే కానీ బోలెడని తెచ్చుకోవచ్చు కదండి, చెట్లకన్నీ ఏరుకొని బాగా తెచ్చుకునే వాళ్ళము. కానీ ఇక్కడైతే కొనాల్సి వస్తుందండి. భోగి రోజు మేము వెళ్ళి అడిగితే 250, 300 చెప్పాడండి రేగి పండ్లు వచ్చేసి. అదే పల్లెటూరులో ఒక 1 అవర్ అలా వెళ్ళామంటే ఇన్ని వేరుకొచ్చుకోవచ్చండి. అనేసి సరేలే అడిగింది కదా అనేసి ఉన్నాయి కదా అని రేగి బజ్జీ దంచుతామంటే సరేలే అని నువ్వే దంచుకోవాలంటే ఓకే అనిందండి. ఏమేమి కావాలి ఇచ్చేయండి. ఉప్పు, బెల్లం, పచ్చిమిర్చి అండి. ఫస్ట్ రేగి పండ్లను మాత్రం బాగా క్లీన్గా చేసేసుకోవాలండి. పురుగులు ఏమన్నా ఉన్నా చూసి వేసేసుకోవాలి. కడిగిచ్చి ఇచ్చిన తర్వాత ఆమెను దంచుకుందండి రోట్లో వేసి. అసలు చాలా బాగా చేసుకుందండి పాపం. అన్నీ ఫస్ట్ రేగి పండ్లు దంచిందండి, కచ్చాబచ్చగా దంచిన తర్వాత
పచ్చిమిర్చి, ఉప్పు, బెల్లం వేసేసి దంచుకోవాలండి బాగా. అయ్యో వీడియో మిస్ అయిందండి పాపం, ఈ పనులు వేసి దంచేటప్పుడు వీడియో అయితే మిస్ అయిపోయింది. కానీ బాగా కష్టపడి దంచుకుందండి. ఇలాంటివి అయితే బాగా చేస్తుందండి మా అమ్మాయి మాత్రం. నేను చిన్నప్పుడు ఇలాగ ఏరుకొచ్చుకొని దంచి పెట్టి స్టోర్ చేసి పెట్టుకునే వాళ్ళమండి. 1 ఇయర్ పాటు తినొచ్చండి ఇలా రేగువడలు చేసి పెట్టుకున్నామంటే కన్నా. అన్నీ దంచి పెట్టుకుంటుంది. ఏం లక్కీ ఏంటంటే ఉంచుకుంటున్నా, మా హాస్టల్కి తీసుకెళ్తాలేమో ఇవి ఉంటాయి అంటే సరే ఉంటాయిలే అని చెప్పానండి. అందుకనేసి దంచుకుంటుందండి ఆమె బాగా. చూడండి మొత్తం మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసింది. దంచిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో కవర్ పచ్చానండి. మనం ఎండలో ఎండబెట్టాలండి. ఇవి మాత్రం ఒక 3 days పడుతుందండి ఆరాలంటే మనకి. ఆరిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకున్నామంటే కనుక 1 year అయినా స్టోర్ చేసుకోవచ్చండి. మనం మాత్రం మేము చిన్నప్పుడు చాలా బాగా తెచ్చుకునే వాళ్ళమండి. ఇవైతే తెచ్చుకొని దంచి ఇన్ని పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు అంత లేదులేండి. ఇవైతే మొత్తం ఇలా రౌండ్గా వడలాగా చేసేసి హోల్ పెట్టేసామంటే తొందరగా ఎండుతాయండి. ఎండ ఉన్నప్పుడు ప్లేస్లో పెట్టినామంటే ఒక 3 daysలో ఎండిపోతాయండి. ఓకే, మీకు ఎంతమంది గుర్తుకొచ్చాయి ఇవన్నీ చిన్నప్పుడు చేసినటువన్నీ? మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయి మా రేగు బజ్జీ, అలాగే మా మటన్ కర్రీ, మా వడ, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, ఎంత బాగున్నాయి అసలు. నాకైతే చేసుకుంటేనే సగం తినేసామండి. నేను నా కూతురు మాత్రం వడలు పెట్టుకుంటేనే సగం రేగు బజ్జీ తినేసాము కదండి. అసలు చాలా బాగుంటుందండి. ఇలాగే బజ్జీ మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు కొంచెం తినొచ్చండి. చాలా బాగుంటుంది. జ్వరం వచ్చిన నోటికైతే ఇంకా బాగుంటుందండి. ఏం తినబుద్ధి కానోళ్ళకి ఇలాంటివి ఇచ్చామంటే అయినా ఇష్టంగా తింటారండి. అలాగే కడుపుతో ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటివి చాలా ఉంటాయి. వడలు అయితే రెడీ అయిపోయినాయండి. పైన పెట్టేసి వచ్చాము ఎండకి. ఈలోపు లంచ్ అయితే చేద్దామనేసి లంచ్ అయితే చేసేస్తున్నామండి. ఓకేనండి, ఈరోజు వీడియో తీయండి. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా పాప వేసిన ముగ్గు ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.